హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేపీ షాట్స్. వాంఖెడేలో పోరు. ఢిల్లీ క్యాపిటల్స్ రాబోతున్నారు ముంబై ఇండియన్స్తో మ్యాచ్ ఆడడానికి. ముంబై ఇండియన్స్ బోనీ చేయలేదు. ఢిల్లీ క్యాపిటల్స్ ఒక మంచి విక్టరీ తర్వాత కంప్లీట్లీ ఆపోజిట్ ఎండ్ ఆఫ్ ది స్పెక్ట్రంలో ఉండేటువంటి ఒక పరాజయం. మరి ఈ వాంఖెడే స్టేడియంలో ఇంజరీస్ వల్ల కాస్త ఇబ్బంది పడుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ హోమ్ టీంతో ఎలా తలబడబోతూ ఉన్నారు అనేది లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా ఢిల్లీ క్యాపిటల్స్కు ఉన్న ఇంజరీస్ లిస్ట్ అనేది బయట పెడితే ఏంటబ్బా ఇది అనుకుంటారు. ముఖేష్ ఫిట్గా ఉన్నాడో లేదో ఐడియా లేదు. కుల్దీప్ యాదవ్ ఈ మ్యాచ్ ఆడని చెప్పేసి రిపోర్ట్స్ వస్తున్నాయి. మార్ష్ ఈజ్ ఆల్సో అన్ఫిట్ అని చెప్పేసి తను కూడా అవైలబిలిటీలో ఉండకపోవచ్చు అని చెప్పేసి రిపోర్ట్స్ వస్తున్నాయి. సో ఏ ముగ్గురు అయితే షూర్ షార్ట్గా వాళ్ళు 11లో ఉండాలి అని మనం అనుకున్నామో 11లో ఉంటారా అని వాళ్ళు కూడా నమ్మకం పెట్టుకున్నారో ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు కూడా ఏంటబ్బా టీం ఇలా అయిపోయిందని ఆలోచిస్తున్నారు. ఇఫ్ ముఖేష్ ఇస్ ఫిట్ కొంచెం వరకు వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ముఖేష్ అవైలబుల్గా ఉండి బౌలింగ్ చేస్తున్నాడు, రెడీగా ఉన్నాడంటే కనుక. లేదంటే ఇన్ ఎవ్రీ విచ్ వే వాళ్ళ బ్యాలెన్స్ అనేది పూర్తిగా హర్ట్ అయిపోతుంది. ఎస్పెషలీ మీకు వాంఖెడే పిచ్ ఇచ్చారు, రెడ్ సాయిల్ పిచ్, మంచి బౌన్స్ ఉంటుంది, స్పిన్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది, బాల్ పేస్ మీదకి బాగా వస్తుంది, స్ట్రోక్ మేకింగ్కి బాగా హెల్ప్ అవుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో మీ దగ్గర మీ బౌలింగ్ అటాక్, మీ బౌలింగ్ రిసోర్సెస్ అనేవి ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. విత్ మార్ష్ గోయింగ్ అవుట్ మీ బ్యాటర్ మాత్రమే కాదు, ఒక పొటెన్షియల్ 2-3 ఓవర్స్ వేసే బౌలర్ కూడా వెళ్ళిపోయాడు. సో దీనివల్ల ఎట్లా వాళ్ళు ఆలోచించుకుంటారు, ఎటువంటి విధంగా వాళ్ళు ఒక బౌలింగ్ లైనప్ని తెచ్చుకుంటారు అనేది వాళ్ళకు పెద్ద ప్రశ్నగా మారుతుంది. ఎందుకంటే వాళ్ళ బ్యాటింగ్ కన్నా కూడా వాళ్ళ బౌలింగే యాక్చువల్గా ఒక యూనిట్ లాగా కనిపించింది. ఖలీల్, నిషాంత్, ముఖేష్, అక్షర్, కుల్దీప్, హెన్రిక్ నోకియా, మార్ష్, ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. బట్ ఇప్పుడు ముఖేష్ ఉంటే ఖలీల్, ఇషాంత్, ముఖేష్ అండ్ ఆ తర్వాత అక్షర్ పటేల్ అండ్ దే హావ్ టు ఫిగర్ అవుట్ ఇంకా ఏం చేయగలరు. హెన్రిక్ నోకియా ఎంతవరకు బౌలింగ్ వేస్తున్నాడు, ఎంతవరకు రన్స్ ఇస్తున్నాడు ఏంటనే ఆల్రెడీ కనిపిస్తుంది. సో హెన్రిక్ నోకియా అంటే నెంబర్ 5 అవుతారు. దే షుడ్ స్టిల్ గెట్ ఇన్ అన్ అదర్ బౌలర్. సో అక్కడ వాళ్ళకి కొంచెం ఇబ్బందిగానే కనిపిస్తుంది. బట్ వాళ్ళ స్క్వాడ్లో కొంతమంది ఉన్నారు హూ కెన్ బౌల్. అందులో ఒకడు లలిత్ యాదవ్ ఎస్పెషల్లీ ఇటువంటి పిచ్ మీద పవర్ ప్లే టకటక బౌలింగ్ వేసి నడిపించేయచ్చు, లేదా ఏదైనా వికెట్ పడిందంటే ఒక ఈజీ 1-2 ఓవర్లో స్నీకింగ్ చేయొచ్చు. సో ఇలాంటి ఆప్షన్స్ లలిత్ యాదవ్ కెన్ ప్రొవైడ్. అండ్ ప్రాబబ్లీ ఇదే అతనికి టైం ఏమో రావడానికి. కాదు అనుకుంటే మార్ష్ ఎలాగో లేడు కాబట్టి షై హోప్ వాళ్ళ దగ్గర కొన్న ఆప్షనే. బట్ ఫ్రేజర్ మెక్కర్క్ అని చెప్పేసి ఇంకో ప్లేయర్ వచ్చాడు. సమ్ పార్ట్ ఆఫ్ కొంచెం లెగ్ స్పిన్ కూడా వేయగలడు, బట్ బ్యాట్కి బాగా పని చెప్పగలడు. అతను ఆడిన T20 మ్యాచెస్, అతను స్ట్రైక్ రేట్ కానీ అతను ఆడిన విధానం కానీ చూస్తుంటే ఢిల్లీ క్యాపిటల్స్ ఎలాగైనా సరే అతన్ని తెచ్చుకుంటారు ఇఫ్ ఈజ్ అవైలబుల్ అనే ఆలోచనలో ఉన్నారు. ఇంగీడికి రీప్లేస్మెంట్గా వచ్చాడు, లైక్ ఫర్ లైక్ రీప్లేస్మెంట్ కాదు అది. సో అతనేమన్నా టీంలో ఉంటాడా అనేది చూడాలి. ఇంకో ఢిల్లీ క్యాపిటల్స్ బాగా ఇబ్బంది పెట్టేది ఏంటంటే వాళ్ళ నెంబర్ 4 స్లాట్. దే ఆర్ నాట్ అండర్స్టాండింగ్ వాట్ టు డూ ఆ నెంబర్ 4 స్లాట్తో. లాస్ట్ టైం అభిషేక్ పోరెల్ని పంపించారు, బట్ ఐ డోంట్ థింక్ దట్ ఈస్ ద రైట్ ప్లాయ్. ఐ థింక్ వాళ్ళు ఒక రకంగా అక్షర్ పటేల్ని అక్కడ పంపించడం బాగా హెల్ప్ అవుతుంది. అక్షర్ పటేల్ బాగా ఆడగలడు, బౌన్స్ని బాగా ఆడగలడు, స్పిన్ని బాగా ఆడగలడు, కొట్టగలడు, రిలయబుల్ బ్యాటర్. కాకపోతే అక్షర్ని అక్కడ పంపించేస్తే రిస్క్ అయిపోతుందా, తర్వాత లాస్ట్లో ఒకవేళ కనుక రన్స్ కావాలంటే అక్షర్ లేకపోతే కష్టం అవుతుందా అనే ఆలోచనతో నంబర్ 4 స్లాట్ని వాళ్ళు ఏం చేస్తారనేది చూడాలి. ఐ థింక్ ఇట్ ఇస్ నాట్ అ బ్యాడ్ ఐడియా మళ్ళీ రికీ భూయి వైపు వెళ్ళడం, ఎటువంటి తప్పు లేదు. టీంలో కూడా మీకు మార్చ్ లేనప్పుడు డెఫినెట్లీ యూ నీడ్ దట్ కైండ్ ఆఫ్ ఎ బ్యాటర్. ఎవరైతే రంజీ ట్రోఫీ సీజన్లో బాగా ఆడాడు అండ్ బౌన్స్ని బాగా ఆడగలడు, ఏదో ఏదో అవుట్ అయిపోయాడు, బౌన్స్ సరిగా ఆడలేదని మాట్లాడుతున్నారు, కానీ ప్రతి ఒక్క ఇంపార్టెంట్ ప్లేయర్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ టీమ్ వాజ్ బ్యాక్డ్ వాళ్ళు ఫస్ట్ 3-4 మ్యాచ్లు సరిగా ఆడకపోతే. సో అలాంటి రీతిలో రికీ భూయికి కూడా సరైన ఒక బ్యాకింగ్ అనేది రావాలనిపిస్తోంది. ఈ కెన్ కమ్ ఇన్. సరే అతను కాదనుకుంటే యష్దుల్ లాంటి ప్లేయర్లు ఉన్నారు, లేదు ఇంకా మాకు తప్పదంటే షే హోప్ లాంటి ప్లేయర్లు తీసుకొని రావచ్చు అని. సో ఇన్ని విధాలుగా వాళ్ళకి ఆ ఆప్షన్స్ అనేవి వాళ్ళు వెతుక్కోవాల్సిన అవసరం కనిపిస్తుంది. అండ్ ఇఫ్ అట్ ఆల్ లలిత్ యాదవ్ కమ్స్ ఇన్, వాళ్ళు మిడిల్ ఆర్డర్లో కొంచెం కొట్టే ప్లేయర్లు కనిపిస్తున్నారు. సో దే కెన్ స్టిల్ ఎక్స్పెరిమెంట్ అక్షర్ పటేల్ అట్ నెంబర్ 4. దాంతో అక్షర్ పటేల్ అటు ఇటు అభిషేక్ పోరెల్ లాస్ట్లో ఉంటాడు రన్లు కొట్టడానికి. సో ఐ థింక్ దేర్ బ్యాటింగ్ ఆర్డర్ షుడ్ బి వార్నర్, మార్ష్, ఆ తర్వాత మీకు రికీ భూయి, ఫ్రేజర్ మెక్కర్క్, రిషబ్ పంత్ అండ్ ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్. ఈ యొక్క బ్యాటింగ్ లైనప్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఆర్ షే హోప్ ఈ బ్యాటింగ్ లైనప్ ఉండాలి. ఆ తర్వాత బౌలింగ్ విషయానికి వచ్చేస్తే కనుక ఖలీల్ ఇస్ దేర్. ఖలీల్, ఇషాంత్ శర్మ, ముఖేష్ ఉంటే ముఖేష్ షుడ్ బి ఇన్ అండ్ హెన్రిక్ నోకియా. సో ఈ యొక్క లైనప్తో వెళ్ళాలి. అండ్ లలిత్ యాదవ్ని దే కెన్ స్లాట్ ఇన్ ఇంపాక్ట్ సబ్గా ఎక్కడో ఒకడ అతను తీసుకొని రావచ్చు, లేదంటే అతన్ని పెట్టుకొని పొరేల్ని మీరు ఇంపాక్ట్ సబ్గా ఆడుకోవచ్చు. వాట్ ఎవర్ ఇట్ ఈస్ యూ కెన్ డూ సమ్ మార్చుకుంటూ, లేదా ఇషాంత్ శర్మని పెట్టుకొని అతను తీసుకొని వాట్ ఎవర్ కాంబినేషన్ వర్క్స్ అవుట్ అది చేసుకోవచ్చు. ఈ 12 మెంబర్స్ అనేది ఉండాలి.
వార్నర్ బాగా ఆడాలి. నవ్ దట్ మార్ష్ కూడా లేడు. మార్ష్ నుంచి పెద్దగా వాళ్ళ కాంట్రిబ్యూషన్ బ్యాట్ పరంగా రాలేదు. బట్ అతను లేడు కాబట్టి ఇంకా గట్టిగా వార్నర్ ఆడాల్సిన అవసరం ఉంది. వార్నర్ నీడ్స్ టు ప్లే అండ్ నీడ్స్ టు ప్లే బిగ్. అలాగే షా కూడా. షా ఆఫ్ కోర్స్ వాంకడే స్టేడియం అతని గ్రౌండే. అతను అక్కడ ఎన్నోసార్లు ఆడి ఉంటాడు, ఎన్నోసార్లు అట్మాస్ఫియర్ని సోకింగ్ చేసుకొని ఉంటాడు. అండ్ ఎస్, ఒక ఇన్నింగ్స్ అనేది కొంతవరకు ఆడాడు, రెండోది మళ్ళీ పెద్దగా ఆడలేకపోయాడు. బట్ ఇక్కడ వాంకడే మీద మళ్ళీ ఇఫ్ హీ కెన్ పర్ఫామ్ అగేన్స్ లైక్స్ ఆఫ్ మధ్వాల్ కానీ, బుమ్రా కానీ, ఒకవేళ మఫాకా వస్తే మఫాకా కానీ, ది మైట్ గెట్ ఇన్ నబీ, ముంబై ఇండియన్స్ నబీ వస్తే నబీ కానీ, ఇలాంటి ప్లేయర్లకు అగేన్స్గా ఇఫ్ హీ డస్ వెల్, తన కాన్ఫిడెన్స్ అండ్ అలాగే ఢిల్లీ క్యాపిటల్స్ కూడా చాలా చాలా గట్టి బలం అనేది ఉంటుంది. ముంబై ఇండియన్స్ విషయానికి వచ్చేస్తే కనుక బిగ్గెస్ట్ బూస్ట్ టు దెమ్ ఈజ్ రిటర్న్ ఆఫ్ స్కై. స్కై అనే ఒక ప్లేయర్ ఆ ఒక టీమ్ కాంపోజిషన్ని చాలా రకాలుగా ఇంపాక్ట్ చేస్తాడు. ఎందుకంటే అతను రావడంతో డేవాల్డ్ బ్రేవిస్ ప్లేస్లో దే కెన్ గో ఇన్ ఫర్ షెపర్డ్ కానీ, నబీన్ కానీ తీసుకొని రావచ్చు. ఒక బ్రిలియంట్ రిసోర్స్ స్కై. ఎందుకంటే T20s #1 బ్యాటర్ తను, ఇండియాలో కాదు ప్రపంచంలో. అండ్ అలాంటి బ్యాటర్ ఏ టీంలో ఉన్నా కూడా ఆ టీం అబ్బా ఓకే ఫైర్, మాకు స్కై ఉన్నాడు, ఇంకా ప్రాబ్లం లేదు, బాల్ విల్ ఫ్లై హై అనే రీతిలో వాళ్ళు హోప్స్ కూడా అంతే తారాస్థాయిలో ఉంటాయి స్కైని పెట్టుకొని. ఒక ఇండియన్ బ్యాటర్, బెస్ట్ బ్యాటర్, టాప్ ఆర్డర్ బ్యాటర్ కమింగ్ ఇన్ ఏ టీం కన్నా కూడా చాలా పెద్ద బలాన్ని చేకూరుస్తుంది. ఎస్, అతను హర్నియా నుంచి వస్తున్నాడు. సో ప్రాబబ్లీ తెలుగు ఈజీ అని వెంటనే ఫీల్డింగ్ చేయిస్తారా అనేది కొంచెం చూడాలి. బ్యాటర్గా ఉంచి ఆ తర్వాత ఇంపాక్ట్ సబ్గా కూడా అతన్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఇలాంటివన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఇది మధ్యాహ్నం మ్యాచ్, అది గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ కనుక టాస్ గెలిస్తే బ్యాటింగ్ చేయడానికి టీంలు ఇష్టపడచ్చు, కొంచెం స్లో అవ్వచ్చు పిచ్, అండ్ ట్వైలైట్ పీరియడ్లో బాల్ స్వింగ్ అవ్వచ్చు. మనం రెడ్ సాయిల్ గురించి మాట్లాడుకుంటున్న పిచ్ నుంచి కూడా కాస్త సపోర్ట్ రావచ్చు యాజ్ ద టెంపరేచర్ కూల్స్ డౌన్. సో ఇలాంటి ఆపర్చునిటీస్ అన్నీ ఉంటాయి కాబట్టి ఇద్దరు టీంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఎటువంటి సిచ్యువేషన్ ఉన్నా వాళ్ళకి బెస్ట్ థింగ్ ఇస్ టు బ్యాట్ ఫస్ట్. ముంబై ఇండియన్స్ ఫస్ట్ మ్యాచ్లో వాళ్ళ బ్యాటింగ్ ఫెయిల్ అయింది, సెకండ్ మ్యాచ్లో వాళ్ళ బౌలింగ్ ఫెయిల్ అయింది, థర్డ్ మ్యాచ్లో మొత్తం శాంతం ఫెయిల్ అయ్యారు. సో ఈసారి ఇంక దెర్ ఇస్ నథింగ్ వర్స్ దెన్ దట్, అంటే ఇంతకన్నా దారుణం ఉండదు అని ఒక ఆలోచనతో ఉన్నారు. ఇందాక అనుకున్నట్టుగా దానికి వాళ్ళకి స్కై హోప్ అనేది కూడా యాడ్ అయింది. సో ఐ థింక్ దే విల్ స్లాట్ ఇన్ స్కై ఇమీడియట్లీ. తిలక్ వర్మ ఒక ఫినిషర్ రోల్లో ఆడుతున్నాడు, బట్ వాళ్ళకి బెస్ట్గా సూట్ అయ్యేది ఏంటంటే అట్ 3 తిలక్ 4 స్కై 5 పాండ్యా, ఇది బాగా సెట్ అవుతుంది. లేదంటే 3 స్కై 4 తిలక్ 5 పాండ్యా. హార్దిక్ పాండ్యా షుడ్ బ్యాట్ ఎట్ 5, 6లోను 7లోను కాదు అతను రావాల్సింది. అతను ఇండియన్ క్రికెట్ టీం కూడా అతను ఆడినప్పుడు మోస్ట్ ప్రాబబ్లీ ఇల్ బ్యాట్ ఎట్ 5, లేదంటే మా అయితే 6. ఇక్కడ కూడా అతను 5లో బ్యాటింగ్ చేస్తుంది, ఈ టీంకి బాగా హెల్ప్ అవుతుంది. అతను కూడా రన్స్ చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది. లాస్ట్ మ్యాచ్లో మరీ ఇమ్మీడియట్గా ఫస్ట్ ఓవర్ తర్వాత బ్యాటింగ్ ఇంపాక్ట్ సపోర్ట్ తీసుకొని రావడం, అలాంటి పనులన్నీ చేయడం, ఆ కన్ఫ్యూజ్ స్టేట్లోకి వెళ్ళడం ఏమీ బాగాలేదు ముంబై ఇండియన్స్ దగ్గర నుంచి. అండ్ మైండ్ దే ఆర్ ఫైటింగ్ 2 battles ముంబై ఇండియన్స్. ఒకటి అపోనెంట్తో ఫీల్డ్ మీద, 2 వాళ్ళ ఫ్యాన్స్తో ఆఫ్ ది ఫీల్డ్. అది హార్దిక్ పాండ్యాని ఫోర్ ఫ్రంట్గా పెట్టి మరి ముంబై ఇండియన్స్ బ్యాటిల్ ఫైట్ చేస్తాం. అండ్ ఈ యొక్క ఫ్యాన్స్తో ఫైట్ దాంట్లో మిగతా టీమ్మేట్స్ ఎవరు అతనికి తోడలేరు. వాట్ హీఈస్ గోయింగ్ త్రూ అనేది ఇంకా ఎన్నిసార్లు మాట్లాడుకున్నా కూడా దాన్ని పూర్తి స్థాయిలో అర్థం చేసుకోలేరు ఫ్యాన్స్. ఎందుకంటే ఫ్యాన్స్ చాలా మటుకు ఆర్ అటాచ్ టు అన్ ఎమోషన్. అండ్ వాళ్ళకి కనిపించేది అనేది ఒక సైడ్ ఆఫ్ ద స్టోరీనే, రెండో సైడ్ ఆఫ్ ద స్టోరీ వాళ్ళు చూడాలని కూడా అనుకోరు. బట్ ఐ థింక్ ముంబై ఇండియన్స్ వాళ్ళు నిజంగానే ఈ టోర్నమెంట్లో బాగా చేయాలంటే దే నీడ్ హార్దిక్ టు పర్ఫార్మ్ వెల్, బ్యాట్తోనూ బాల్తోనూ. సో అది జరగా లాస్ట్ మ్యాచ్ అవకాశం వచ్చింది, కుదరలేదు తనకి. బాగానే కొట్టాడు, ఆ 30 odd runs కొట్టాడు, కానీ డిడ్ నాట్ వర్కౌట్. సో ఈ నీడ్స్ టు పర్ఫార్మ్ వెల్. మధ్వాల్ గురించి మనం లాస్ట్ మ్యాచ్లో మాట్లాడుకున్నాం, వచ్చాడు 3 వికెట్లు తీశాడు. బుమ్రా వాజ్ అన్లక్కీ, వికెట్లు రాలేదు తనకి. సరే పీయూష్ ఎలాగో ఉన్నాడు, విల్ దే ప్లే షమ్స్ ములాని చూడాలి. ఎందుకంటే వాళ్ళకి డేవిడ్ వార్నర్ ఉన్నాడు, పంత్ ఉన్నాడు, పొరేల్ ఉన్నాడు, ఆ తర్వాత మీకు అక్షర్ పటేల్ ఉన్నాడు, వీళ్ళందరూ లెఫ్ట్ హ్యాండర్స్. సో దే విల్ వెయిట్, ఇదేంటి పరిస్థితి, కొంచెం ఆగుదామనే ఆలోచనలో ఉండొచ్చు వాళ్ళు. సో లెట్ us see how things go. బట్ వాళ్ళ టీం పరంగా మనం మాట్లాడుకుంటే కనుక ఇషాన్ గాట్ ఆఫ్ టు గుడ్ స్టార్ట్ ఒక మ్యాచ్లో. రోహిత్ 2 మ్యాచ్లో బాగా ఆడాడు, ఒక మ్యాచ్లో మళ్ళీ ఈ ఫెయిల్డ్. ఫస్ట్ బాల్ ఓడిపోయి ట్రెంట్ బోల్ట్కి. రోహిత్ నీడ్స్ టు పర్ఫామ్. అండ్ రోహిత్ అనేది ఇక్కడ రన్స్ కన్నా కూడా ఆ ఇంపాక్ట్, ఆ స్ట్రైక్ రేట్ మీద ఫోకస్ చేస్తున్నాడు. సో అతని దగ్గర నుంచి రన్స్ కావాలి. రోహిత్ పర్ఫామ్ చేశాడంటే కనుక ముంబై కూడా విల్ ఫీల్ హ్యాపీ. సరే కొంతమంది ఉంటారు రోహిత్ బాగా ఆడాలి, ముంబై ఓడిపోవాలని, వాళ్ళకి ఏమీ చెప్పలేము. ఇంకా క్రికెట్ అనేది ఒక టీమ్ స్పోర్ట్. ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు సపోర్ట్ ఎ టీమ్, దెన్ అసలు ఆ మ్యాచ్ గురించే మర్చిపోండి. ఒక ఇండివిజువల్ బాగా ఆడాలి, టీం ఓడిపోవాలి అంటే కనుక అది స్పోర్ట్ కాదు, ఇంకేదో ఆడుతున్నారు, ఇంకేదో చూస్తున్నారు. సో దాని గురించి మనం డిస్కషన్ చేయడం కూడా ఇట్ ఈస్ నాట్ నెసెసరీ అనేది నా ఫీలింగ్. బట్ రోహిత్ నీడ్స్ టు స్ట్రైక్ బిగ్ బిగ్ బిగ్. తర్వాత ఇషాన్ కిషన్, అండ్ దెన్ ఇందాక అన్నట్టుగానే ఆ 3, 4, 5లో స్కై తిలక్, అండ్ అలాగే హార్దిక్ పాండ్యా, టిమ్ డేవిడ్ at 6, నంబర్ 7, నంబర్ 8లో దే కెన్ స్లాట్ ఇన్. ఒకవేళ నమందీర్ మీద నమ్మకం ఉంటే తెచ్చుకోండి నమందీర్ని అక్కడ
లేదంటే నిహాల్ వదేరా ఇస్ అ వెరీ గుడ్ ఆప్షన్. నబీ ఈజ్ అ వెరీ గుడ్ ఆప్షన్ at 7 and 8. రొమారా షెపర్డా నబియా ఆఫ్ స్పిన్నర్ ఉన్నాడు, లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు. సో నబీ న్యాచురల్గా రావాలని చెప్పేసి నా ఫీలింగ్ ఇవాళ. సో అక్కడ దాకా వచ్చిన తర్వాత పీయూష్ చావ్లా, బుమ్రా, మధ్వాల్. మీరు మఫాకాని యూజ్ చేసుకొని మీరు మధ్వాల్ని ఇంపాక్ట్ సబ్గా తీసుకొని రావచ్చు. మఫాకా ఇప్పుడు స్కై రావడంతో ఏమంటే డెవల్ బ్రీవిస్ ఆప్షన్ ఎగిరిపోయింది కదా. సో యూ కెన్ హ్యావ్ ఇన్, మీరు ఇక్కడ నబీన్ తీసుకోవచ్చు. ఆ తర్వాత మీరు మఫాకాని ఆడించవచ్చు, జెరాల్డ్ కుడ్జేని ఆడించవచ్చు. సో నబీన్ ఇన్ని మన ఇంకేమైనా ఆప్షన్ ఉంటే కనుక వాళ్ళని కూడా తీసుకొని రావచ్చు. సో దే హ్యావ్ లాట్ ఆఫ్ ఆప్షన్స్ వాళ్ళ 4లో. సో అది దట్ విల్ అలౌ ముంబై టు డూ వెల్. సో మధ్వాల్ మీరు ఇంపాక్ట్ సబ్గా పెట్టుకోండి, బుమ్రాని పెట్టుకోండి. ఆ తర్వాత మీరు ఆల్రెడీ మనం 5 దాకా మాట్లాడుకున్నాం. అండ్ 6లో టిమ్ డేవిడ్ గురించి మాట్లాడుకున్నాం, 7లో నబీ గురించి మాట్లాడుకుంటున్నాం. కుడ్జన్ తెచ్చుకునే 8, హీ కెన్ బ్యాట్. పీయూష్ చావ్లా at 9, బుమ్రా at 10, ప్రాబబ్లీ మఫాకా at 11, అండ్ ఆ తర్వాత ఆకాష్ మధ్వాల్ మీరు సబ్స్టిట్యూట్గా తీసుకొని రావచ్చు. లుక్స్ అ వెరీ వెరీ గుడ్ లైనప్. కీ బ్యాటిల్స్ డెఫినెట్లీ. ఒకవేళ మీకు ఫాస్ట్ బౌలర్గా అన్రిక్ నోకియా వచ్చాడంటే కనుక, లేదా ఖలీల్ వస్తే ఖలీల్ వర్సెస్ రోహిత్ శర్మ, లెఫ్ట్ ఆర్మర్ కాబట్టి అన్రిక్ నోకియా వేస్తున్నాడు. అన్రిక్ నోకియా వర్సెస్ స్కై, బౌన్స్ అండ్ పేస్ని బాగా ఎంజాయ్ చేస్తాడు స్కై. ఆ ఒక బ్యాటిల్ బాగుంటుంది. ఇటు సైడ్ నుంచి మీరు మాట్లాడుకుంటే బుమ్రా వర్సెస్ వార్నర్, బ్లాక్ బస్టర్ బ్యాటిల్ అది బుమ్రా వర్సెస్ వార్నర్ అనేది. అండ్ ఆ తర్వాత టువర్డ్స్ డెత్ మీరు మాట్లాడుకుంటే పంత్ వర్సెస్ మధ్వాల్, అది కూడా చాలా ఇంట్రెస్టింగ్ బ్యాటిల్గా ఉంటుంది. పంత్ లాస్ట్ మ్యాచ్లో కొంచెం లింపింగ్ చేస్తూ కనిపించాడు. ఐ హోప్ ఈస్ ఫైన్, ఫిట్, హెల్దీ, రెడీ మ్యాచ్ ఆడడానికి. 2 back-to-back 50లు వచ్చాయి. వరల్డ్ కప్ కేసు అనేది వెంకటపతిరాజు గారి ఇంటర్వ్యూలో కూడా చాలా స్ట్రాంగ్గా ఆయన కూడా చెప్పారు, తీసుకెళ్ళిపోవాలని చెప్పి. లెఫ్ట్ హ్యాండర్ వికెట్ కీపర్ మిడిల్ ఆర్డర్లో ఆడుతున్నాడని. సో ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్కి, ముంబై ఇండియన్స్కి. అండ్ హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ ఉందో లేదో తెలియదు, కానీ హోమ్ గ్రౌండ్ కాబట్టి కండిషన్స్ ఇంకొంచెం బెటర్గా ముంబై ప్లేయర్స్కి తెలుసుంటాయని చెప్పేసి అనుకోవడం మాత్రమే కాదు, టీం పరంగా కూడా ముంబై లుక్స్ ఎ మోర్ సెట్ స్క్వాడ్. సో ఐ థింక్ ముంబై విల్ స్టార్ట్ యాస్ ఫేవరెట్స్ ఈ మ్యాచ్లో. మీరేమనుకుంటున్నారు?